ఆఫీస్ లో ఆ పార్టీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మీ అందరికీ ఒకటే అర్థమవుతుంది. దొంగతనం అనేది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు చేస్తే తప్పు కాదు. లంచం ఇవ్వటం తప్పు, కానీ చంద్రబాబు నాయుడు ఇస్తే తప్పు లేదు. లంచం తీసుకోవడం కూడా తప్పు, కానీ చంద్రబాబు నాయుడు తీసుకుంటే తప్పు లేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పు, కానీ ఆయన చేయిస్తే తప్పు లేదు. అంటే చట్టానికి నేను అతీతుణ్ణి, నేనేం చేసినా నన్ను ఎవడు ఏమీ అడగకూడదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు చాలా దురదృష్టకరమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మామూలుగా సీఎం అంటే మనము చీఫ్ మినిస్టర్ అనుకుంటాం, కానీ సెటిల్మెంట్ మినిస్టర్ని నాకు ఈరోజే అర్థమైంది. ఎలక్షన్ల ముందరేమో మహిళలకి భద్రత కల్పిస్తాను, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తాను, రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎందుకు ఈయనకి ఓటేశామా అని మహిళలందరూ కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నోటితోనే మీరు ఆయన ఇచ్చిన యాడ్స్ లో ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇలా వేసుకుని ఇలా గుద్దాలమ్మా, ఈ పెప్పర్ స్ప్రే ఇలా కొట్టాలమ్మా, వాడిని సెంటర్ చూసి ఇలా తన్నాలి. అయ్యో ఎందుకండి ఇవన్నీ? ఎవరైనా ఆడవాళ్ళతో వేషాలు వేస్తే 3 నిమిషాల్లో తాట తీస్తానని ఆయన చెప్పారండి. ఆయన చెప్తే తప్పకుండా చేస్తారు. అందుకే ఆయనకే ఓటేద్దామండి. తెలుగుదేశం పార్టీనే గెలిపిద్దాం. చూసారుగా, ఆయన వస్తే రక్షణ కల్పిస్తారు. ఇలా గుద్దాలమ్మా, ఈ పెప్పర్ వేషాలు వేస్తే ఎవరైనా తాట తీస్తాడు అని మహిళలు ఎంతో నమ్మకంగా ఆయనకు ఓటేశారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వేషాలు వేస్తున్నారు. మరి ఆయన తాట తీయాల్సిన అవసరం ఉందా లేదా అని ఈరోజు మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేయబడుతుంది అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ జీతాల పెంపు కోసం వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తే మహిళలను కూడా చూడకుండా బట్టలు చిరిగిపోయి రక్తం వచ్చే విధంగా ఎలా కొట్టించాడో చూసాం. గతంలో గుర్రాలతో ఎలా తొక్కించాడో కూడా చూసాం. అలాగే డ్వాక్రా మహిళలు మరి ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అసలు వడ్డీ మరి మాఫీ చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ వాళ్ళని ఎలా కొట్టారో కూడా మనం కళ్ళారా